సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేస్తూ ఉంటే నిన్న జరిగినటువంటి అద్దంకిలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి 55 నియోజకవర్గాల నుండి తరలించిన కనీసం 60-70 వేల మంది కూడా రాలేకపోవటం ఎంత వాళ్ళు ఏ స్థాయికి దిగజారారో. 5 లక్షలని చెప్పుకుంటే 50,000 కూడా రాలా జనాలు. సభ వైఫల్యం చెందిందంటే కారణం ప్రజల్లో నమ్మకం పోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన అంటే నమ్మకం పోయింది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాల్లో కనీసం 10% కూడా నెరవేర్చలా. 90% ఫెయిల్యూర్ స్టోరీ. మాట తప్పడం, మడని తిప్పడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చేయలేకపోయారు. ఈరోజు నిరుద్యోగులంతా ఓడిచింటికి పంపిద్దామని చెప్పి సిద్ధం అయిపోయారు. అలాగే సంక్షేమానికి చంద్రబాబు గారు 19% ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 15% ఖర్చు పెట్టారు. అక్కడే కనపడుతుంది సంక్షేమం అంటే చంద్రబాబు గారి పాలనలోనే పేదలకు సంక్షేమం, అభివృద్ధి రెండు అందింది. గ్రామాల్లో అభివృద్ధి కానీ పేదలకు సంక్షేమం అందింది. ఆయన 19% ఖర్చు పెట్టాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన 15% ఖర్చు పెట్టి 10,000 అట్లా ఇచ్చి సంవత్సరానికి ₹1,00,000 లాక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి అందరికీ తెలిసిందే. కరెంటు బిల్లులు పెంచారు, గ్యాస్ రేట్లు పెరిగితే, వంట గ్యాస్ పెరిగితే సబ్సిడీ ఇవ్వలేదు. అలాగే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి. పెట్రోల్ ట్యాక్స్ పెంచారు. లీటర్కి ₹29 పెట్రోల్ మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేడ జనాలు, ఇంకా పేదోడు ఏడ నిలబడేది? ఇక బ్రాందీ విస్కీలతో సహా రేట్లు పెంచుతుంది. ఇంటి పన్ను పెంచారు, చివరికి చెత్త మీద కూడా పన్నేస్తున్నారు. ఈ విధంగా నెలకి 9,000, 10,000 ఖర్చు పెరిగింది ప్రతి పేద కుటుంబానికి. ఇంట్లో 4-5 సభ్యులు ఉంటే ఈ పెరిగిన నిత్యావసర సరుకుల రేట్లు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెంచిన కరెంటు బిల్లులు కావచ్చు, ఇంటి పన్నులు కావచ్చు, చెత్త పన్నులు కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. వీటన్నిటి కారణంగా ప్రతి కుటుంబానికి నెలకి 9,000, 10,000 ఖర్చు పెరిగింది. ఆదాయం మాత్రం పెరగల. ఈయన ఇచ్చే 10,000 తోటి నెలకు 10,000 ఆడ భరిస్తారు. సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట. అంటే ఈరోజు ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో పన్నుల రూపంలో ఎక్స్ట్రా పన్నులు వేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అన్ని పన్నుల రూపంలో డబ్బులు లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్అకౌంటెంట్గా బ్రాందీ విస్కీలకి పే ఫోన్ లేదు, బ్యాంక్ అకౌంట్ సిస్టమ్ లేదు. ఆ డబ్బులన్నీ ఎడిపోతున్నాయో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి.